హాయ్ అండి. మరి ఇప్పుడు మన యొక్క దేశభక్తి గేయం పాట్రియాటిక్ సాంగ్ అయిపోయింది. పిల్లలను కొంచెము మన వైపు తిప్పుకున్నాం కదండి. ఇంకా మనము పాటల లోపలికి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ కావాలంటే మనము ఇంకా మరి పాత సినిమా కృష్ణార్జునుల యుద్ధంలో ఎన్టీ రామారావు అనుకుంటా వాళ్ళు పాడిన పాట ఇది ఏంటంటే, మనసు పరిమళించనే తనువు పరవశించనే అనే పాట మీద నేను దాన్ని చదువుకు అన్వయించాను. ఎందుకంటే పిల్లలకు ఆ మీనింగ్ అవసరం లేదు. లేత ప్రాయంలో మనం ఏం చేయాలి, మనకు ఆ యొక్క ట్యూన్ నచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని రాశాను. చిన్న క్లిప్పు. చదువు పరిమళించనే నా తనువు పరవశించనే, చదువు పరిమళించనే మా తనువు పరవశించనే, నవజీవన రాగముతో చదువు నాలో నిలువగనే, చదువు పరిమళించనే నా తనువు పరవశించనే, నవజీవన రాగముతో నా చెంత చదువు ఉండగనే, తనువు పరవశించనే మనసు పరిమళించనే. ఇలా మనము ఏదైనా ఒకటి పిల్లలకి ఏదో చెప్తే, ఏంటి ఈ టీచర్ ఏదైనా కానన్నా మనము అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నోళ్ళు కూడా ఊరుకొచ్చి మన చుట్టూ కూర్చొని వినేలాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది కంట్రోలింగ్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు పిల్లల్ని గేయాలతోని, పద్యాలతోని, మరి కవిత్వంతో, అదేవిధంగా మరి ఆటలతోని, మరి ఈ రకంగా మనము ఇండికేటర్స్ అన్నిటినీ కూడా పిల్లలకు చేరవేయాలి. అంటే వాళ్ళు మన వైపు తిరగాలి. మన వైపు తిరిగినప్పుడే మనం అనుకున్నటువంటి విద్యా ఫలితాలు మనము సంపూర్ణంగా సాధిస్తాం. మరి అదేవిధంగా మరి గ్రామ పెద్దలు కానీ, విద్యా కమిటీ మరి ఆ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మండల పరంగా కానీ పలాని స్కూలు ఇలా ఉంది, ఇలా చెప్తున్నారు, ఇట్లా ఉంది, పలాని స్టూడెంట్సే కాకుండా ఉపాధ్యాయులను కూడా మంచి స్థానం ఇచ్చి గౌరవిస్తారండి పిల్లల తల్లిదండ్రులు ఎస్పెషల్లీ. కాబట్టి మనం ఈ రకంగా చదువును పిల్లల లోపలికి రకరకాలుగా చేరవేయొచ్చండి. కనుక ఈ విధంగా మనము చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా ముఖ్యంగా సమయపాలన చాలా, నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఏంటి సమయపాలన ఊరికే అంటారు, టైంకే పోతాం కదా అనుకునేది. కానీ అది కాదండి. పిల్లల కంటే ఉపాధ్యాయులు ముందుండాలి పాఠశాలలో ఆ సమయానికి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, పిల్లలు పోయినాక వాళ్ళు వస్తారు. వాళ్ళు అక్కడ ముందే పోయి తల్లిదండ్రులు పంపిస్తేనో, తల్లిదండ్రులు వెళ్ళిపోయినాక వస్తేనో, పిల్లలు పోయి అక్కడ ఆడుతుంటారు, ఉపాధ్యాయులు